హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కరకల్లాడే మైదా బిస్కెట్స్, అలాగే సున్నుండలు చేశానండి. జంతికలు చేశాను. మా బాబుకి అయితే హాస్టల్కి వెళ్ళడానికండి, ఇద్దరు పిల్లల కోసం అయితే కన్నా 1 డేలో ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ అయితే సున్నుండలు చేశానండి. సున్నుండలు వచ్చేసి మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నానండి. నేను 1/2 కేజీ పొట్టు మినపప్పు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం వేసేసి 1/2 కిలో బెల్లం వేసేసి గ్రైండ్ చేసి పట్టేసుకున్నానండి. వేయించిన తర్వాత గ్రైండ్ చేసి పట్టేసి ఇలా నెయ్యి అయితే ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. నెయ్యి తయారు చేసి అలా ఇంటి నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదండి, కమ్మటి వాసన వస్తుందండి. సున్నుండలు చేస్తుంటే మా బాబుకి చాలా ఇష్టం అండి ఇవంటే. వాడు అడిగాడు, అందుకనేసి చేసేస్తున్నానండి. అది కూడా అనుకోకుండా ప్రయాణం అండి, అందుకనేసి తొందరగా 1 డేలోనే అన్నీ పెట్టేసుకున్నాను. సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈలోపు మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను వీడియో తీస్తుంటే మా వారు నేను వేస్తలే అని చెప్పేసి నాకు హెల్ప్ చేశారండి. ఇద్దరు హెల్ప్ చేశారండి. 1 డేలో ఇన్ని ఒక్కదాన్ని చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదండి. అలా లేకుండా ఇద్దరు నాకు హెల్ప్ చేశారండి. బాబు కానీ మా వారు కానీ చాలా బాగా హెల్ప్ చేశారండి. నేనైతే బియ్యం పిండి పప్పులు వేశానండి. అదే పుట్నాల పప్పు అంటాం కదా, అది వేశాను. పప్పులు వేసేసి 1/2 కిలో బియ్యానికి వచ్చేసి 100 గ్రామ్స్ పప్పులండి వేసేసి గ్రైండ్ చేపి అది జిన్ను పట్టించుకొచ్చి అందులో ఉప్పు, కారము, వాము, జీలకర్ర అన్నీ వేసేసి ఇలా కొంచెం నెయ్యి కరగబెట్టి వేసేసానండి. వెన్న ఉంటే వెన్న కూడా వేసేసుకోవచ్చు. వేసేసి పిండిని అయితే పిసుకొని ఇలా జంతిక గొట్టంలో అయితే ఒత్తేసేసానండి. నేను ఇవైతే తొందరగా అవుతాయండి. చక్రాలు అయితే చాలా బాగుంటాయి అనేసి 2 రకాలుగా చేశానండి. ఒకటి పొడవుటి చేశాను, అలాగే ఇవి చేశానండి. ఇవైతే కనుక పిల్లలు చేత పట్టుకొని ఈవినింగ్ టైం బాగా తింటారు, ఎంజాయ్ చేస్తారనేసి అందుకనేసి జంతికలు అయితే 2 రకాలుగా చేసేసానండి. మురుకులు అలాగే మా బాబుని అడిగారంట ఫ్రెండ్స్, సరే లాస్ట్ టైం మమ్మీ చేసింది కదా అవి తీసుకొని రమ్మన్నారు, అందుకనేసి ఈరోజు కూడా ఇవి ప్రిపేర్ చేశానండి. ఇవైతే ఒక 1 మంత్ దాకైనా స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలు టైంపాస్కి తింటారు కదా. కానీ 1 మంత్ ఏమి ఉండవండి, తీసుకెళ్ళ 1 వీక్కే కంప్లీట్ చేసేస్తారు పిల్లలన్నీ. అందుకనేసి ఈరోజు అయితే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేశానండి. సున్నుండలు అలాగే ఎక్కువ చేశాను, మురుకులు కూడా ఎక్కువగా చేసేసానండి. ఇవి చల్లారేలోపు నేను వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇంకా మైదా బిస్కెట్స్ అడిగాలండి. అవి కూడా స్వీట్ కాదండి, హాట్తో అడిగారు. కారం కారంగా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి వాముతో చేశానండి ఎక్కువ శాతము. చాలా బాగుంటాయండి బిస్కెట్స్. పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు తినచ్చు, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగుంటాయండి. చూడండి సున్నుండలు కూడా రెడీ అయిపోయినాయి, మురుకులు రెడీ అయిపోయినాయి. ఇవి వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైం కల్లా అయిపోయినాయండి. మొత్తం అయితే అన్ని ప్రాసెస్ మొత్తం చేసి పెట్టుకునేటివి. ఇప్పుడు వచ్చేసి మైదా తీసుకున్నానండి. ఈ మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను. మైదా వచ్చేసి 3 కప్స్ మైదా తీసుకుంటే 1/2 కప్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అది సూచి రవ్వ అంటాం కదా, అది వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకు క్రంచీగా వస్తాయండి బిస్కెట్స్ అనేది. అలాగే 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి వేసానండి. వేసి మూడింటిని కలిపిన తర్వాత నెయ్యి కరగబెట్టుకుంటున్నానండి. ఇది నెయ్యి అయితే వేడి చేసేసుకోవాలండి. ఈ లోపు అయితే వాము అండి. వాము వచ్చేసి కొంచెం ఎక్కువగానే వేసానండి. ఇందులో వాము వేస్తే టేస్ట్ బాగుంటుంది. కారం అనేది వాడనండి, వాముతోనే ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి కరోంజీ సీడ్స్ అండి. వేసిన తర్వాత అవి కూడా 2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి వేసేసి బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కారం అయితే మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు మా బాబుకి అయితే ఈ కారం వద్దన్నాడండి, పైన రాల్పమన్నాడు. అందుకనేసి ఇలా వేసేసి వాము ఎక్కువ వేసేసి చేసేసాను. వేడి వేడి నెయ్యి వేసేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కాలుతుందనేసి నేను స్పూన్ పెట్టేసి కలిపేశాను. కొంచెం చల్లారిన తర్వాత చేతితో పిసుకోవాలండి. బాగా పిండి కల్లా నెయ్యి అనేది పట్టుకోవాలండి. అప్పుడే మనకు గుల్లగా వస్తే బాగా పొంగుతాయండి బిస్కెట్స్ మాత్రం. ఇవి చాలా బాగుంటాయి. చిప్స్, బిస్కెట్స్ రెండు ఏదైనా అనొచ్చండి. చూడండి మొత్తం అయితే ఇవి చేసేసుకున్నాను, అంతా కలిపేశానండి. ఇది మొత్తం వేసేసి బాగా ఇలా ముద్దలాగా రావాలండి. మనకి పిండి వచ్చేసి ఇలా ముద్దలాగా వచ్చిందంటే కనుక అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చినట్టు అండి. తర్వాత వచ్చేసి తగినంత వాటర్ వేసేసి మనం చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా అయితే తడిపేసుకోవాలండి. మెత్తగా అంతా పిండిలాగా అయితే తడిపేసుకోవాలి బాగా. మనము అంతా చూడండి ఈ విధంగా అయితే చేతికి అంటుకోకుండా మనం బాగా కలిపేసుకోవాలండి. ఎంత సాఫ్ట్గా చదివినామంటే అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇవి మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ కొంచెం ఫ్రై చేసుకోవడమే కొంచెం కష్టం అండి. కానీ చూడండి పిండి మొత్తం కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక తడి క్లాత్ వేసేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలండి. అప్పుడు మనకు సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. నేను ఇలా పెద్ద ఉండలాగా అయితే చేసేసుకున్నానండి. నాకు వచ్చేసి
5 ఉండలు వచ్చాయండి. 5 చపాతీలు చేసుకోవడానికి అయితే వచ్చేసాయి. మనం ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా చేసేసుకోవచ్చండి. మనము వీటిని చూడండి ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసేసి కొంచెం అయితే అలా అనేసాను, సాఫ్ట్గా వచ్చేసిందండి. నేను వచ్చేసి స్టవ్ కట్టు పైన అండి స్టవ్ కట్టు పైన అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి కొంచెం అయితే మనం ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతీలాగైతే రుద్దుకోవాలండి. కొంచెం పొడిపిండి వేసేసి బాగా అంతా అనేసి నేను వెడల్పుగా అనేసుకుంటున్నానండి. ఎంత వెడల్పుగా కావాలంటే అంత వెడల్పుగా రుద్దుకోవచ్చండి. మనం పిండిని బట్టి రుద్దుకోవాలండి బాగా. అసలు చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి రోటీస్ మాత్రం. అస్సలు ఇలా చపాతీ లాగండి మనకి ఎంత వీలైతే అంతలాగా చేసేసుకోవాలండి. మనకు ఆ కరోంజి చీజ్ వేసాము, అలాగే వాము వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది రుద్దుతుంటే కూడా మనకి అరోమా చాలా బాగుంటుందండి. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మైదానే కొంచెం రిస్క్ అని మైదా బదులు మనం ఆ ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి మనకి ఇలా మందంగా ఉంటే సరిపోతుంది. చూడండి అసలు గట్టుకు అంటుకొని కూడా అంటుకోలేదు. చూడండి ఇలా రుద్దేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. డైమండ్ షేప్ అయిన కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసేయచ్చండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. అన్నీ ఇలాగైతే మొత్తం చేసేసి కట్ చేసేసుకుంటున్నానండి. అసలు ఇవి ఈవినింగ్ టైము టీ పెట్టుకొని తినుకుంటూ టీ తాగామంటే అసలు చాలా బాగుంటాయండి. మా బాబు ఎప్పుడు ఇవే నన్ను అడుగుతాడండి, ఇవి చేసిమ్మా ఇవి చేసిమ్మా అనేసి. అందుకనేసి ఈరోజు కూడా ఇవి ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి అస్సలు అంటుకోకుండా ఎంత బాగా వస్తాయి. మన నైఫ్తో అలా అన్న ఓకే సలాక్ తీసుకొని నేనైతే అలా గెలికేసానండి మొత్తం. ఇవేం అంటుకోవండి. మనం ఒక్కసారి అలా తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అలా చేత పట్టుకొని కుప్పగా వేసేసినా కూడా అంటుకోవండి అస్సలు. నేను అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే కడాయి పెట్టేశాను. హీట్ అయ్యేలోపు ఇంకో చపాతీ కూడా రుద్దేసి కట్ చేసి పెట్టేసుకున్నానండి. అన్నీ చూడండి ఆయిల్ అయితే వేడైంది కదా, ఇందులో వేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కన్నా తొందరగా రెడ్గా అవుతాయండి ఇవి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అస్సలు. మనం బొంబాయి రవ్వ వేసాం కదా, క్రంచీగా చాలా బాగుంటాయండి అస్సలు. పిల్లలైతే కానీ పిల్లల నుంచి పెద్దల వరకు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా 10-15 డేస్ తినేయచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే అన్నీ తీసేసి నేనైతే ప్లేట్లో వేసేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా ఏం ఎక్కువ పీల్చవండి, వచ్చేసి చాలా తక్కువ పీల్చుకుంటుందండి. అస్సలు క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వచ్చాయండి. అస్సలు కరకల్లాడుతూ అయితే సౌండ్తో చాలా బాగా వచ్చాయండి. అస్సలు నేను ఇలా అంటుంటే కటకటగా అంటున్నాయండి, అంత బాగున్నాయి. చూడండి ప్రతి ఒక్కటి పొంగింది. అలాగే ఎంత టేస్ట్గా ఉందో తెలుసా. నేనైతే ఇలా వేయించిన తర్వాత అన్నిటిపైన లైట్గా అయితే కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా అలా చల్లేసానండి. కొంచెం అక్కడక్కడ ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఇలా అయితే కొంచెం లైట్గా అండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా చల్లేసి ఒక్కసారి కలుపుకోవాలండి. అన్నిటిని అయితే మనము అన్ని చిప్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి నేను 1/2 కిలో పిండి అండి, 3 కప్పులు అంటే 1/2 కిలో పిండి అయినా ఎన్ని అయ్యే తెలుసా, నాకు డబ్బాకి వచ్చేసాయండి అస్సలు. అన్నీ అయితే కొంచెం చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టేసుకోవాలండి. అప్పుడే బాగుంటాయి. వేడిగా ఉన్నప్పుడు అయితే కనుక కొంచెం తడి వస్తుందండి. అన్నీ రెడీ అయిపోయినాయండి. స్నాక్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఈ లోపు లంచ్ చేసేసామండి. కూర్చొని ముగ్గురం అయితే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత కొంచెం టైం ఫ్రీగా అయిందండి, 3 అయిపోయింది. ఆ టైంలో అయితే మ్యాంగోస్ తింటున్నామండి. కొంచెం అన్నం తిన్న తర్వాత ఈ పండ్లు అయితే చాలా తీయగా చాలా బాగుంటాయండి. గుండు పండ్లు అయితే నాకు చాలా ఇష్టము. అందరం కూర్చొని ముగ్గురం అయితే నేను బాబు మా వారు ముగ్గురం కూర్చొని పండు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి. నేను చాలా పతలాగా ఉంటుందండి, తోలు అలాగే ఉంటుంది. మనకు వచ్చేసి ఈ పండు బెనిఫిట్ ఏమంటే తెలుసా అండి, తోలు పతలాగా ఉంటుంది, లోపల పిచ్చు కూడా చిన్నగా ఉంటుందండి. మనకి ఎక్కువ కండ వస్తుందండి. చూడండి అంత పెట్టేశాను. పండు తిన్న లోపు అయితే ప్యాకింగ్ కూడా చేసేసానండి. ఆల్మోస్ట్ లగేజ్ కూడా సర్దేశాను బాబుకి, హాస్టల్కి ఇంక అంతా సర్దేసి ఇంకా స్నాక్స్ అయితే కొంచెం చల్లారాయి. ఆ లోపు కూడా పండు తినేసి కాజు ఫ్రై కూడా చేశానండి. మా వాడికి ఇది ఇంకా పిచ్చండి, వచ్చినప్పుడల్లా కాజు ఫ్రై అయితే కంపల్సరీ చేయాలండి వానికి మాత్రం. ఇది కొంచెం నెయ్యి వేసేసి కాజు ఫ్రై చేసేసి అందులో ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా అవి వేసేసి కొంచెం ఫ్రై చేసేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం. అన్నైతే ఈ విధంగా బాక్స్లో స్టోర్ చేసి పెట్టానండి, మెత్తగా అవుతాయి అనేసి. ఏ బాక్స్కి ఆ బాక్స్కి పూసి పెట్టేశాను. ఇప్పుడైతే ప్యాక్ చేయాలి. నేను బాక్స్కి తీసుకెళ్ళినా ఇలాగంటే అమ్మ వద్దమ్మా నాకు మొత్తం బాక్స్లో లగేజ్ అవుతాయి అంటున్నాడండి. అందుకనేసి సున్నుండలన్నీ ఒక బాక్స్కి పెట్టేశానండి. ఇవి ఎందుకంటే ఇరిగిపోతాయండి మనకు అందుకనేసి పగిలిపోతాయి అనేసి
ఒక బాక్స్కి అయితే పెట్టించానండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాజు ఫ్రై అండి. ఇవి కూడా యూజ్ అండ్ త్రో బాక్స్లో వేసేస్తే తినేసి పిల్లలు పడేస్తారనేసి అదే విధంగా పెట్టించాను. మొత్తం కాజు ఫ్రై కూడా వేసేసానండి. కారంతో క్రిస్పీగా చాలా బాగుంది అసలు. చేసిన తర్వాత ప్యాక్ చేసేసాను. ఇంకా మురుకులు వచ్చేసి జిబ్లాక్ కవర్లో ప్యాక్ చేస్తున్నానండి. పిల్లలు ఒక్కొక్కటి కావాలన్నప్పుడు ఆ ప్యాక్ తీసేసుకొని తింటారులే అనేసి బాక్స్లో వద్దన్నాడు. అందుకనేసి ఓకేని జిబ్లాక్ కవర్లు అన్నీ వేసేసి ఇలా 2 రకాల మురుకులు చేశాను కదా, 2 రకాల మురుకులు అలాగే చిప్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల నాకు ఫస్ట్ నుంచి అలవాటండి. పిల్లలకి అందుకే బయట కొనుక్కొని తినే అలవాటు తక్కువ అండి, చాలా తక్కువ. ఎందుకంటే నేను ప్రతిసారి చిన్నప్పటి నుంచి వీళ్ళకి అదే అలవాటు చేశాను. ఇంట్లో చేసి పెడతానండి. ఏదైనా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని ట్రై చేసిస్తానండి. కంపల్సరీ వాళ్ళు అడిగినట్టు ఇంట్లో మాత్రం ట్రై చేసి పంపిస్తానండి. అందుకనేసి మా బాబు అయితే ఎక్కువ ఇంటి తిండిలే ఇష్టపడతాడండి. ఎక్కడున్నా కూడా కంపల్సరీ ఇవైతే అడుగుతాడండి. అందుకే నేను ఇంట్లో ఆల్మోస్ట్ అయితే చేసి పంపిస్తానండి. పిల్లల కోసం కదండి మనం కష్టపడాలి. అందుకనేసి నేను చేసి ఇస్తానండి. బాబు అడిగిన వెంటనే పాప కానీ బాబు కానీ ఏదైనా సరే ఇద్దరికి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిస్తానండి. అలాగే ఇది గోంగూర చికెన్ పచ్చడి అండి. అడిగాను కదా, ఈ బాక్స్ నుండి చేసి పెట్టించాను. కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మటన్ పికిల్ అడిగాడు, అప్పుడు ఒకేలా చేసిస్తానండి. ఇప్పుడైతే చికెన్ పికిల్ పెట్టించానండి. అదే చెప్తున్న జాగ్రత్త నాన్న, తడి చేయి వేయకూడదు అని చెప్తున్నాను. అరే ఎన్ని రోజులు వస్తుంది చెప్పురు అంటే, అమ్మ అది 1 వీక్ వస్తే చాలమ్మ, నాకు ఒక 2 డేస్లో అయిపోగొట్టేస్తాం మేమందరం ఫ్రెండ్స్ కలిసి అని చెప్తున్నాడండి. లాస్ట్ టైం మటన్ పచ్చడి తీసుకెళ్ళాడండి, 2 డేస్లో కంప్లీట్ చేశాడండి. బాక్స్ నుండి పెట్టించేది కూడా అదే చెప్తున్నాడు. చాలు 1 వీక్ వచ్చే చాలే నాన్న అని చెప్తున్నాను నేను. అన్నీ ఇలా ఒక్కొక్కటి కవర్లో ప్యాక్ చేసినటువన్నీ మళ్ళీ సేఫ్గా ఇంకో కవర్లో పెట్టేస్తున్నానండి. బాక్సులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ రెడీ చేసి పెట్టేసి మొత్తం అయితే ఇలా సెట్ చేసి ఇస్తామంటే కన్నా పిల్లలందరూ కలిసి రూమ్లో ఒక ప్యాక్ ఒక్కొక్కటి తీసుకొని తినేస్తారండి హ్యాపీగా. ఏం లేదండి, ఒక్కడే తినాలని రూల్ లేదు కదా. వీళ్ళు తెచ్చుకునేటి వాళ్ళకి, వాళ్ళు తెచ్చుకునేటి వీళ్ళు షేర్ చేసుకుంటారండి. అందుకనే నేను కొంచెం అయితే మోతాదులో ఎక్కువ చేసి పంపిస్తానండి. అది కూడా చెప్తున్నాం. మా అంక నేను 6 మంత్స్ వరకు రాను కదా, ఇప్పుడు ఎక్కువ ఉంటే లేలేనన్నా మధ్యలో మేము వచ్చినప్పుడు తెస్తాంలేని వాళ్ళ డాడీ చెప్తున్నాడు మళ్ళీ. అందుకనేసి చేసి ఇచ్చానండి. బాబైతే బాబుకి ఓకేనండి. ఈయనదైతే మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా మొత్తం బ్యాగులు సర్దేశాను, అన్నీ అయిపోయినాయండి. అర్లీ మార్నింగే వెళ్ళాలి. అందుకనేసి ఈవినింగ్ లోపు అంతా పని అంతా కంప్లీట్ చేసేసి పెట్టేశానండి. మళ్ళీ పాప దగ్గర కూడా వాళ్ళ చెల్లికి నేను చెప్పేసి వస్తామా, మళ్ళీ 6 మంత్స్ వరకు రాను కదా, లక్కీని చూడాలి అనేసి వాళ్ళ చెల్లి రమ్మనింది అనేసి వాళ్ళ చెల్లి దగ్గర కూడా అండి స్నాక్స్ నేను ఏమేమి చేశానో ఆమెకు కూడా అండి అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్న కవర్లో పెట్టేసుకొని ఆమెకు బ్యాగ్ తీసుకొనేసి ఇంక ఇద్దరం అయితే నేను బాబు ఇద్దరం కలిసి పాప దగ్గరికి వెళ్ళామండి. వెళ్తూ ఆమె ఎగ్ పఫ్ అడిగిందండి. అందుకనేసి వాళ్ళ అన్నయ్య ఎగ్ పఫ్ తీసుకొని వెళ్ళాడండి. వాళ్ళ చెల్లెల్ని నవ్వుతుంది దానికే మా అమ్మని. ఓకేండి, ముగ్గురం అయితే వెళ్ళాము. వచ్చిందండి, మేము వెళ్ళలోపు 5:15 అయింది. వచ్చేసి హాయ్ అని చెప్పారంటే బాయ్ అంటున్నాడండి లక్కీకి. వచ్చిన తర్వాత వాళ్ళంతా ఒక 1/2 అవర్ దాకా అయితే మాట్లాడిందండి. మాట్లాడిన తర్వాత వాళ్ళ డాడీ కాల్ చేసి అడుగుతుంది, ఏం డాడీ నువ్వు రాలేదు అని అడుగుతుంది. అంటే లేదేమో వాళ్ళిద్దరు వచ్చారు, నాకు వర్క్ పని ఉందని చెప్పేసాడు వాళ్ళ డాడీ. ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటారండి. అన్న చెల్లెలు మాత్రం ఇద్దరు. ఇట్లాంటప్పుడు ప్రేమలు పొంగిపోతాయి కదండి అన్నకి చెల్లెలకి. కానీ అస్సలు మా కూతురు మాత్రం అన్న అని పిలవని రే నాని అని పిలుస్తుందండి. అందరూ అది ఎక్కిరిస్తారు. ఏమన్నా వాళ్ళని చెల్లెలు ఎక్కిరిస్తున్నాడు. అరే ఇంకెప్పుడు వస్తావురా అని అడుగుతుందండి. అంటే ఇప్పుడే రానులే, సరే ఓకేలే అనేసి అంటున్నాడు. ఓకే అండి, అయిపోయింది. బాయ్. వదిలేసి వచ్చేసానండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్